బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమాకైనా అసలైన అగ్నిపరీక్ష సోమవారమే అని మనందరికీ తెలిసిందే. అందులోనూ మూడో వారం సోమవారమంటే థియేటర్లలో దాదాపు ఈగలు తోలుకునే పరిస్థితి ఉంటుంది. కానీ రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా విజువల్ ఎపిక్ దురంధర్ 2 మాత్రం ఈ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తోంది. ఈరోజు ఏప్రిల్ 6 సోమవారం. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఇది 20వ రోజు. నిన్న ఆదివారం నాడు ఒక రేంజ్లో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఈరోజు వర్కింగ్ డే కావడంతో ఆబ్వియస్గా కలెక్షన్స్లో డ్రాప్ చూసింది. కానీ ఒక మూడో వారం సోమవారం నాడు వాబట్టాల్సిన నంబర్స్ కంటే ఇవి చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఆన్లైన్ బుకింగ్స్ యాప్స్, ఇంటర్నెట్లోని లేటెస్ట్ ట్రేడ్ ట్రాకింగ్ రిపోర్ట్స్ బట్టి ఈ 20వ రోజు సోమవారం వసూళ్లు ఏ రేంజ్లో ఉన్నాయో ఇప్పుడు మనం ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా క్యాజువల్గా మాట్లాడుకుందాం. వీకెండ్ హాలిడేస్ అయిపోయి ఈ రోజు ఉదయం అందరూ స్కూల్స్, ఆఫీసులకి వెళ్లడంతో మార్నింగ్ మ్యాటినీ షోలకి ఆక్యుపెన్సీ కాస్త డల్గానే కనిపించింది. కానీ సాయంత్రం రాత్రి షోలకొచ్చేసరికి నార్త్ ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్లలో మళ్లీ డీసెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది. జనరల్గా సండేతో పోలిస్తే మండే రోజు 50 నుంచి 60% వసూళ్లు పడిపోవడం సహజం. దురంధర్ 2 విషయంలో కూడా అదే జరిగింది. కానీ పక్కనున్న ఏ చిన్న సినిమా కూడా దీనికి కాంపిటీషన్ ఇవ్వలేకపోవడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా మన తెలుగు డబ్బింగ్ వర్షన్ అయితే మొన్న కొత్తగా వచ్చిన సినిమాల్లో దమ్ము లేకపోవడంతో ఆడియన్స్కి మళ్లీ బెస్ట్ ఆప్షన్గా మారింది. సిటీస్లో ఈరోజు కూడా మల్టీప్లెక్స్లలో దురంధర్ 2కి సాలిడ్ ఫుట్ఫాల్స్ కనిపిస్తున్నాయి. లేటెస్ట్ బాక్సాఫీస్ ట్రాకింగ్ నంబర్స్, ఇంటర్నెట్ డేటా ప్రకారం ఈ 20వ రోజున దురంధర్ 2 కేవలం ఇండియాలోనే అక్షరాల 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్లో నెట్ కలెక్షన్స్ని రాబట్టి చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసింది. మూడో వారం వర్కింగ్ డే నాడు డబుల్ డిజిట్కి దగ్గరగా నెట్ వసూళ్లు రాబట్టడమంటే ఇది మామూలు విషయం కాదు. ఇండియా గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ 20వ రోజు వసూళ్లు దాదాపు 12 నుంచి 13 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే ఈ రోజు మండే డ్రాప్ ఉన్నప్పటికీ సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయల గ్రాస్ ఈజీగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే వీకెండ్ అయిపోయి అక్కడ కూడా వర్కింగ్ డే స్టార్ట్ అవ్వడంతో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. అమెరికా, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఈ 20వ రోజున సుమారు 2 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ఇంటర్నెట్ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ వసూళ్లన్నీ కలుపుకుంటే ఈ 20వ రోజు సోమవారం నాడు దురంధర్ 2 వరల్డ్ వైడ్గా దాదాపు 14 నుంచి 15 కోట్ల రూపాయల డీసెంట్ గ్రాస్ని తన ఖాతాలో వేసుకుంది. నిన్నటి ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా 1375 కోట్ల రికార్డు వసూళ్లతో ఉన్న ఈ యాక్షన్ వండర్ ఈ రోజు వచ్చిన ఈ మండే వసూళ్లతో కలుపుకుంటే 20 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 1390 కోట్ల రూపాయల ఆల్ టైమ్ రికార్డ్ టోటల్కి చేరుకుంది. ఇక 1400 కోట్ల భారీ మైలురాయికి కేవలం 10 కోట్ల దూరంలో మాత్రమే ఉంది. రేపు మంగళవారం వసూళ్లతో ఆ టార్గెట్ని కూడా చాలా ఈజీగా క్రాస్ చేసేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 గంటల సుదీర్ఘమైన రన్ టైం ఉన్నా సరే మూడో వారం వర్కింగ్ డేస్లో కూడా జనాలు థియేటర్లకి వెళ్లి చూస్తున్నారంటే ఆదిత్యధర్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏ లెవెల్లో వర్కౌట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా మెల్లగా స్టార్ట్ అవుతుండడంతో ఈ వర్కింగ్ డేస్లో కూడా వసూళ్లు మరీ దారుణంగా పడిపోయే ఛాన్స్ అయితే లేదు. ఇదే స్టడీ హోల్డ్ని మెయింటైన్ చేస్తే ఫుల్ రన్ ముగిసేసరికి 1500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లాంటి మాస్ కమర్షియల్ బొమ్మ 2 వారాలకే థియేటర్ల నుంచి వెళ్లిపోయిన టైంలో దురంధర్ 2కి 20 రోజులు వచ్చినా ఇంకా 15 కోట్ల గ్రాస్ రావడమంటే అది కాంటెంట్కి దక్కిన అతిపెద్ద విజయం. రేపు 1400 కోట్ల మార్క్ని క్రాస్ చేసిన తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం.